వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు ఏకాదశంలో ఉన్నారు. లాభస్థానంలో కుజుడు అంత బలంగా లేదు. వ్యాపార పరంగా వీరికి బాగుంటుంది, ఉద్యోగపరంగా బాగుంటుంది. అయితే రావాల్సిన బెనిఫిట్స్ మనకి ఏమీ రావు. పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, డబ్బు ఉండదు. ఏం చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం అనే భావన ఏర్పడుతుంది. అయితే భాగస్వామి యొక్క వ్యాపారాలు కావచ్చు, భాగస్వామి యొక్క ఉద్యోగపరంగా వీరికి చక్కగా ఉంటుంది. అక్కడ మనకి డబ్బులు వస్తాయి. ఏదైనా సరే మనకి వచ్చినన్ని సంతృప్తితో ఉంటారు. మీరు ఉద్యోగపరంగా ముందుకు వెళ్ళాలి, ఎదగాలి అన్న భావన ఏదైతే ఉందో అది కొంత నిరాశపరుస్తుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం చెప్పదగినది. అదేవిధంగా బంధుమిత్రులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. బాగా మీరు ఎదిగిపోతున్నారని ఒక ఈర్ష్యాభావం ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోవడం అనేది చెప్పదగినది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు, అష్టమంలో బలంగా ఉన్నారు. భాగ్యాధిపతి అయిన చంద్రుడు వీరికి అంత అనుకూలంగా లేదు. దశమంలో రవి, బుధ, కేతువులు. కెరియర్ పరంగా మీరు ఎంత కష్టపడినప్పటికీ ఫలితం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ఏదైనా సరే మన కష్టం మనం పడాలి అన్న భావంతో మీరు ముందుకు వెళ్తారు. తద్వారా మంచి ఫలితాలే ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి. ట్రాన్స్ఫర్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో కాస్త ఆలస్యం అవుతుంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి చక్కగా రాణించగలుగుతారు. ప్రయత్నాలు ప్రారంభించండి. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధం చేయదాకా వచ్చి చేజారిపోతుంది. మనం ఒకరిని ప్రేమించాం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో ఎలా చెప్పాలి అన్న భావంతో ఉంటారు. ఏదైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళతో చెప్పి ఒప్పించుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. సొంత నిర్ణయాలు పనికిరావు. ఇది అందరికీ కాదండి, ఈ విషయంలో కొంతమంది మటుకే. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంటుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ కూడా తక్కువగా వచ్చినా పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ట్రావెలింగ్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది. పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తుల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా వేరే ఏమైనా చేద్దామని అనుకుంటారు. ప్రస్తుత స్థిరాస్తుల జోలికి వెళ్లకుండా ఉన్న ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకోవడం చెప్పదగిన విషయం. పూర్వీకుల నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అంత అనుకూలంగా లేదు. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే 10 మంది సలహాలు సంప్రదింపులు చేసిన తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, ఓం నమస్తే అవతుతో దీపారాధన చేయడం, అలాగే మంగళవారం నాడు, శుక్రవారం నాడు కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. రావాల్సిన ధనం ఏదైతే ఉందో రావడానికి లేదా వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి ప్రతిరోజు పూజించండి. లేదా మంగళవారం నాడు, శుక్రవారం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.